రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, కానీ టార్గెట్ ఒకటే. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ విదేశాల బాట పట్టారు. 3 రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్న ఇద్దరు సీఎంలు కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై వివరించనున్నారు. పదుల సంఖ్యలో కంపెనీలతో విడివిడిగా భేటీ కానున్న సీఎంలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న వార్షిక సదస్సుల్లోనూ పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, కానీ ఒకటే టార్గెట్. అయితే రాష్ట్రానికి భారీ పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ దావోస్ పర్యటన అయితే స్టార్ట్ అయింది. 3 రోజుల పాటు దావోస్ లో పర్యటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, పలువురు పారిశ్రామికవేత్తలతో ఇరువురు కూడా సమావేశం కానున్నారు. దాదాపు రోజుకి 10 మందితో మీటింగ్, అంటే జాతీయ, అంతర్జాతీయ కంపెనీస్ కి సంబంధించిన ప్రతినిధులతో భేటీలు జరపబోతున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల దావోస్ పర్యటన డీటెయిల్స్ అందించేందుకు ఏపీ నుండి మా ప్రతినిధి రవిచంద్, అలాగే తెలంగాణ నుండి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవిచంద్, ఇక్కడ చంద్రబాబు చూస్తే ఈ రోజు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అసలు టార్గెట్ ఏ విధంగా పెట్టుకొని ఈ దావోస్ పర్యటన కొనసాగబోతోంది? ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అయితే ఇప్పటికే భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. ఈ 7 నెలల వ్యవధిలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులకైతే ఎంఓయూలు జరిగాయి. వీటిలో కొన్ని శంకుస్థాపన కూడా జరిగిన పరిస్థితుంది. అదేవిధంగా దావోస్ లో ప్రపంచ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా అనేక మంది పారిశ్రామికవేత్తలని, వరల్డ్ నెంబర్ 1 పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ కి ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ఆంధ్రప్రదేశ్ కి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు దావోస్ పర్యటన లక్ష్యంగా చేసుకుని ఆయన వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ హాజరవుతారు. వారిని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టించేందుకు ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోతారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంత పెట్టుబడిదారులు గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత ముందు వెనక ఆలోచిస్తున్న పరిస్థితుల్లో వారిలో నమ్మకాన్ని కలిగించే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఢిల్లీ నుంచి 1:45కి ఆయన బయలుదేరి జ్యూరిచ్కి చేరుకున్నారు. జ్యూరిచ్లో మరి కాసేపట్లో భారత రాయబారితో ఆయన సమావేశం అవుతున్నారు. అనంతరం 10 మంది పెద్ద పారిశ్రామికవేత్తలతో అక్కడ సమావేశం అవుతారు. ఈ రోజు జ్యూరిచ్లోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 4 గంటల రోడ్డు మార్గం ద్వారా దావోస్ కూడా చంద్రబాబు వెళ్లబోతున్నారు. ఈ సాయంత్రానికి రేపటి నుంచి దావోస్ లో ఆయన కార్యక్రమాలు అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా వరల్డ్ లో పెద్ద పేరెన్నికన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడ హాజరవుతున్న నేపథ్యంలో వారికి చంద్రబాబుకి గురించి వారందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు ఒక బ్రాండ్ గా ఆయన చూస్తూ ఉంటారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో చాలా సార్లు కూడా చంద్రబాబు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సిలర్ మెటర్ ఇప్పటికే అనకాపల్లి దగ్గర భారీ ఎత్తున ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీ మెటల్ చంద్రబాబుతో ప్రత్యేక భేటీ అయితే జరగబోతుంది దావోస్ లో. అదేవిధంగా ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కొన్ని ఫైనాన్షియల్ సదస్సులు జరగబోతున్నాయి. చంద్రబాబు కూడా 3 సదస్సుల్లో ఆయన ప్రసంగించబోతున్నారు. నారా లోకేష్ కూడా 2 సదస్సుల్లో ఆయన ప్రసంగించబోతున్నారు. 3 రోజుల పాటు వీరు కీలకమైన
పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధమైన పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయని చెప్పి కూడా చంద్రబాబు వివరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టిన వారు ఉన్నారు, వారిని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వారికి ఏ విధమైన రాయితీలు ఇస్తున్నాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టే వారికి ఇస్తున్న రాయితీల గురించి కావచ్చు, మొత్తం కూడా ఒక ఏదైతే అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కొంత ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టీము ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరఫున ఒక టీం కూడా ముందే అక్కడికి చేరుకుంది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. చంద్రబాబు ఏదైతే ఈ రోజంతా జ్యూరిచ్లో ఆయన ఉంటారు, జ్యూరిచ్లోనే అందరితో సమావేశమై ప్రాథమికంగా మాట్లాడి అక్కడికి వెళ్తారు. ప్రపంచ స్థాయి విలేకరుల సమావేశాన్ని కూడా అక్కడ దావోస్ లో ఏర్పాటు చేశారు. చాలా కంపెనీలు, ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ కూడా గతంలో అమెరికా పర్యటనకు వెళ్లి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి వచ్చారు. వారంతా కూడా ఇక్కడికి దావోస్ కు వస్తున్నారు. నేపథ్యంలో అక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని ఎంఓఈలు కూడా అయ్యే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే చంద్రబాబు, నారా లోకేష్, అదేవిధంగా పరిశ్రమల మంత్రి భరత్, కీలక అధికారులంతా కూడా దావోస్ పైన వెళ్లారు. గత రాత్రి 1:45 వీరు ఢిల్లీ నుంచి వెళ్లడం జరిగింది. 3 రోజుల పాటు అనేక మంది ప్రపంచ పేరెన్నికైన పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు. అక్కడే ఎంఓయూలు కూడా అవుతాయి. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ లో పర్యటన స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఇప్పటికే సింగపూర్ పర్యటన ముగించుకుని పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలా ఉండబోతోంది దావోస్ లో? భారీ ఆశలు అయితే తెలంగాణ ప్రభుత్వం దావోస్ పర్యటనపై పెట్టుకుంది. ఎందుకంటే గత ఏడాది సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ పర్యటనకు వెళ్లారు. 40,432 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అయితే ఈసారి వాటికి మించిన పెట్టుబడులను సాధించాలన్నది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణలో పరిశ్రమలకు ఉన్న అనుకూల వాతావరణం, వీటన్నింటినీ వివరిస్తూ బడా కంపెనీలను, ముఖ్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ కూడా దావోస్ వేదికగా వస్తాయి. కాబట్టి వారందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పనిచేయబోతుంది. 3 రోజుల పాటు దావోస్లో పర్యటించబోతున్నారు. ఈ దావోస్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు సీఈఓలు అందరూ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి వారితో ప్రత్యేకంగా భేటీలు, 1-to-1 భేటీలు, రౌండ్ టేబుల్ మీటింగ్లు, వీటన్నిటితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణం ఏంటి, వాతావరణానికి పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏంటి, ప్రభుత్వం తరఫున ఆయా పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలాంటి సహకారం ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నది కూడా ఆయన క్లియర్గా ప్రజెంట్ చేయబోతున్నారు. దీంతోపాటు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని కూడా ఆయన మరోసారి ప్రజెంట్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్గా 3 ప్రాజెక్టులను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకటి మూసి పునరుజ్జీవం ఒకటి, రెండవది ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా స్కిల్ ఇండియా యూనివర్సిటీ. ఈ 3 కూడా పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టులుగానే ప్రభుత్వం భావిస్తుంది. వీటిపై ప్రజెంట్ చేయబోతున్నారు. 2050 మాస్టర్ ప్లాన్ దిశగా తెలంగాణ ముందుకెళ్తుంది. ఆ అభివృద్ధి ప్రణాళికను పారిశ్రామికవేత్తల ముందు పెట్టబోతున్నారు. పరిశ్రమలు మీరు హైదరాబాద్కు రండి, తెలంగాణకు రండి, పరిశ్రమలు పెట్టండి, ప్రభుత్వం మీకు కావాల్సిన సహకారం అందిస్తుందన్నది మెసేజ్ని ఇచ్చి వారిని ఒప్పించి మెప్పించి ఎక్కువగా భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ దావోస్ పర్యటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించుకోబోతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడంతో పాటు ఏ కంపెనీల ప్రతినిధులు అలాగే సీఈఓలతో భేటీ జరగబోతోంది? ప్రధానంగా ఇప్పటి వరకు షెడ్యూల్ పరంగా అయితే అన్ని మెజార్టీ అగ్రశ్రేణి కంపెనీలన్నీ కూడా దావోస్ పర్యటనలో ఉంటాయి. సాఫ్ట్వేర్ నుంచి మొదలుకుంటే అగ్రికల్చర్ వరకు, అదేవిధంగా ఆటోమొబైల్ నుంచి మొదలుకుంటే ఫార్మా వరకు, ఇలా ప్రతి రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ కూడా దావోస్లో సదస్సులో పాల్గొంటారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ లేని పరిశ్రమ అంటూ లేదు. ప్రతి రంగం నుంచి కూడా ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. బయో సైన్స్ అనుకోండి, ఫార్మసీ అనుకోండి, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ హబ్గా ఉన్న హైదరాబాద్ ఉంది. ఇవన్నీ సెక్టార్లలో ప్రపంచ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారందరి ద్వారా మరోసారి ఇక్కడ ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రజెంట్ చేయడంతో పాటు భారీగా పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా
దావోస్ ఈ పర్యటనలో ఉండబోతుంది. మొత్తానికి 40,432 కోట్లు గత ఏడాది దావోస్లో పెట్టుబడులు సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి వాటికి మించిన పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చే లక్ష్యంగా ఈ పర్యటన చేయబోతున్నారు. మొత్తానికైతే సీఎం హోదాలో రెండోసారి దావోస్లో పర్యటించబోతున్నారు. ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి దావోస్లో పర్యటించలేదు. తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక రకంగా ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. రెండోసారి దావోస్ పర్యటనలో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు అన్నవి అత్యంత అవసరంగా ఉంటుంది కాబట్టి ఆ పెట్టుబడుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్తుంది, ఎక్కడికైనా ఎవరినైనా మెప్పించే దిశగా ముందుకెళ్తుందన్న లక్ష్యంతోనే ఈ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఓకే, థాంక్యూ కొండల్.